Hello guys, welcome back to Let's EDUTAIN. This is Nikita. Welcome back to another important and informative and useful session. And guys, if you like my videos, just like it, share it, comment it, and just do not forget to subscribe to Let's EDUTAIN. ఇవాళ మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటంటే సెవెంత్ క్లాస్ సైన్స్ ఇంపార్టెంట్ షార్ట్ నోట్స్ ఫర్ టీఎస్ స్టేట్ పార్ట్ 2. ప్రీవియస్గా పార్ట్ 1 అయితే అప్లోడ్ చేశాను. దాని యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. జస్ట్ చెక్ ఇట్ అవుట్, హౌ ఇస్ ఇట్, అండ్ మీ ఒపీనియన్స్ని, మీ కామెంట్స్ని, విలువైన కామెంట్స్ని కంపల్సరీ కామెంట్ చేయండి సో దట్ ఐ గెట్ టు నో. అండ్ ప్రీవియస్గా ఐ హ్యావ్ ఆస్క్డ్ ది క్వశ్చన్, గివ్ మీ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్. జనరల్గా మనం కాన్కేవ్ మిర్రర్ని ఎందుకు యూజ్ చేస్తామంటే డెంటిస్ట్ ఈ కాన్కేవ్ మిర్రర్ని అయితే యూజ్ చేస్తారు. ఎందుకంటే చిన్నగా ఉండే ఆబ్జెక్ట్స్ని ఇమేజ్ పెద్దగా కనిపించేటందుకు కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేస్తాం. అండ్ కాన్వెక్స్ మిర్రర్ అంటే రేర్ వ్యూ, అంటే వెహికల్ సైడ్ వ్యూ మిర్రర్స్ ఉంటాయి కదా, అందులో మనం కాన్వెక్స్ మిర్రర్స్ని యూజ్ చేస్తాం. అందులో ఆబ్జెక్ట్ చిన్నగా ఉండి ఆబ్జెక్ట్ పెద్దగా ఉండి ఇమేజ్ అనేది చిన్నగా కనబడుతుంది కాన్వెక్స్ మిర్రర్లో. కాన్కేవ్ మిర్రర్లో ఇట్స్ క్వైట్ అపోజిట్, అండ్ దిస్ ఈజ్ ద థింగ్. And now let's get started. The process of making food materials using carbon dioxide in the presence of sunlight along with water to make glucose, starch and other food materials is known as photosynthesis. జనరల్గా మనం ఫోటోసింథసిస్ ప్రాసెస్ని ప్లాంట్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. దే ప్రిపేర్ ఫుడ్ బై యూజింగ్ దీస్ మెటీరియల్స్. సచ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఆటోట్రోఫ్స్. ఆటోట్రోఫ్స్ అంటే ఫుడ్ వాటి అవే ప్రిపేర్ చేసుకుంటాయి వితౌట్ టేకింగ్ అదర్స్ హెల్ప్. So such type of plants are known as autotrophs. Carbon dioxide plus water in the presence of sunlight and chlorophyll, which gives glucose and oxygen and water. This is the general formula or principle hidden in the process of photosynthesis. Moving on, presence of green substance in leaves is essential for photosynthesis to take place, and that presence of green substance ఏదైతే ఉందో దాన్ని క్లోరోఫిల్ అని అంటాము. దానివల్లనే లీవ్స్ అనేవి ఫోటోసింథసిస్ని ఈజీగా చేయగలుగుతాయి బికాస్ ఆఫ్ క్లోరోఫిల్. అండ్ గ్రీన్ కలర్గా ఉండడానికి కారణం కూడా క్లోరోఫిల్లే అని మనం చెప్పవచ్చు లీవ్స్ అయితే. నెక్స్ట్, tiny holes present in leaves through which exchange of air takes place is known as stomata. మనకి ఎలాగైతే లంగ్స్ కానీ నోస్ కానీ ఉంటుందో విచ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ అవర్ రెస్పిరేషన్ ప్రాసెస్, లీవ్స్లో కూడా స్టొమాటో అనేది ఎక్స్చేంజ్ ఆఫ్ ఎయిర్కి యూజ్ అవుతుంది అన్నట్టు ప్లాంట్స్లో. హెర్బేరియం ఈజ్ కలెక్షన్ స్టోర్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ దేర్ డ్రైడ్ కండిషన్. హెర్బేరియం అంటే మనం ఇప్పుడు తెలిసిందే, కొన్ని చెట్లు కానీ ప్లాంట్స్ కానీ కనుమరుగైపోతున్నావు, వాటిని సేవ్ చేయడానికి, వాటిని స్టోర్ చేయడానికి హెర్బేరియం అనే ప్రాసెస్ అయితే యూజ్ చేస్తాము. ఆ లీవ్స్ కానీ కలెక్ట్ చేసి అవి డ్రై పెట్టి వాటిని ఫర్దర్ స్టడీస్ కోసం కానీ ఫ్యూచర్ స్టడీస్ కోసం యూజ్ చేస్తారు. దిస్ ఈస్ ద థింగ్ అబౌట్ హెర్బేరియం. నెక్స్ట్, ప్లాంట్స్ నీడ్ న్యూట్రియంట్ ఎలిమెంట్స్ ఫర్ స్టార్చ్ ప్రిపరేషన్. మెయిన్ న్యూట్రియంట్స్ నీడెడ్ ఆర్ నైట్రోజన్, potassium, phosphorus in large quantities, and these are called macronutrients. ఏవైతే ఎక్కువ మోతాదులో కావాలో వాటిని మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటారు. అండ్ విచ్ ఆర్ నైట్రోజన్, పొటాషియం అండ్ ఫాస్ఫరస్ విచ్ ఆర్ నీడెడ్ ఇన్ మైన్యూట్ క్వాంటిటీస్ ఆర్ నోన్ యాజ్ మైక్రోన్యూట్రియంట్స్. ఏవైతే తక్కువ మోతాదులో కావాలో వాటిని మైక్రోన్యూట్రియంట్స్ అని అంటారు. Plants that depend on food produced by other plants are known as heterotrophs, and mode of nutrition that present in heterotrophs is heterotrophic nutrition. అంటే కొన్ని ప్లాంట్స్ వాటికి అవే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి, దోస్ ఆర్ ఆటోట్రోఫ్స్. ఏవైతే వాటికి అవే ఫుడ్ కాకుండా పక్క వాటి మీద డిపెండ్ అవుతాయో వాటిని హెట్రోట్రోఫ్స్ అని అంటాము. అండ్ వాటిలో హెట్రోట్రోఫిక్ న్యూట్రిషన్ అనేది మనం చూస్తాము. ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ఆర్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. Parasitic plants like cuscuta develop special roots called hastoria, which penetrates into tissues of host plant and absorb food materials from them. Parasitic plants ante these are we can say like heterotrophs. ఇవేంటంటే లైక్ ఎగ్జాంపుల్ కస్కటా చూసుకుందాం. అదేంటంటే ఒకలాంటి తీగల్లాగా పాకుతూ ఉంటే చెట్లకి వాటిలో ఉండే ఫుడ్ మెటీరియల్స్ని ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నట్టు. అంటే ఒక హెస్టోరియా అనేది ఇట్స్ ఏ special root which is present in parasitic plants like cuscuta. Saprophytes are the plants that grow on dead and decay matter. Example, mushrooms and yeast. చాలా ఇంపార్టెంట్ నోట్స్ ఇవైతే కంపల్సరీ ఎగ్జామ్లో మీరైతే ఈ వీడియో చూడడం వల్ల కంపల్సరీ 2-3 మార్క్స్ అనేవి మీ పాకెట్లో మీరు స్టోర్ చేసుకున్న వాళ్ళు అవుతారు. కంపల్సరీ మీ పెన్ పేపర్ పట్టుకొని
నోట్ డౌన్ చేసుకోండి. అండ్ ఎవరికైతే అవసరం ఉందో కంపల్సరీ షేర్ చేయండి. దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ గోయింగ్ టు బీ వెరీ యూస్ఫుల్ ఇన్ యువర్ టెట్ ప్రిపరేషన్ ఆర్ డిఎస్సి ప్రిపరేషన్. Moving on, insectivorous plants are the plants that feed on insects for their nutrition, also fulfill their nitrogen deficiency by trapping insects. ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ ఏవంటే ఇవి ఒక టైప్ ఆఫ్ ప్లాంట్స్. ఇవి ఎట్లాంటి ఏరియాస్లో పెరుగుతాయి అంటే జనరల్గా అవి పెరిగే ఏరియాలో నైట్రోజన్ అనేది చాలా తక్కువ మోతాదులో ఉంటుంది అన్నట్టు. సో వాటి యొక్క నైట్రోజన్ అనేది సరిపోవడానికి ఇవి ఏం చేస్తాయి అంటే వేరే ఇన్సెక్ట్స్ తింటాయి అన్నట్టు. సో these are also called as carnivorous plants. Example Drosera, Utricularia, Nepenthes, Venus flytrap. ఇవి ఏంటంటే వేరే ఇన్సెక్ట్స్ని తినడం వల్ల వాళ్ళ నైట్రోజన్ అనేది తక్కువ ఉంటుంది కదా వాటికి. సో అవి తినడం వల్ల నైట్రోజన్ అనేది డెఫిషియెంట్ కాకుండా చూసుకుంటాయి అన్నట్టు ఈ ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అనేవి. మూవింగ్ ఆన్, symbiosis is when some organisms live together, share shelter and nutrients. ఇవి ఏంటంటే సింబయోసిస్ ఆర్ సింబయోటిక్ రిలేషన్ అంటే సమ్ ఆర్గానిజమ్స్ లివ్ టుగెదర్ అండ్ షేర్ షెల్టర్ అండ్ న్యూట్రియంట్స్. అంటే హోస్ట్ గెస్ట్ అని ప్లాంట్స్ ఉంటాయి అన్నట్టు జనరల్గా. ఒకటేమో షెల్టర్ ఇస్తే ఇంకోటేమో న్యూట్రియంట్స్ ఇస్తా అన్నట్టు. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ సింబయోసిస్, సింబయోటిక్ రిలేషన్ అంటాము. ప్రాసెస్ ఆఫ్ బ్రీతింగ్ ఇన్ ఎయిర్ ఈజ్ ఇన్స్పిరేషన్, ప్రాసెస్ ఆఫ్ బ్రీతింగ్ అవుట్ ఎయిర్ ఈజ్ ఎక్స్పిరేషన్. Number of times we breathe in, breathe out in a minute is known as respiration rate. రెస్పిరేటరీ ఆర్గన్స్ మనకి జనరల్గా డిఫరెంట్ యానిమల్స్లో డిఫరెంట్ రెస్పిరేటరీ ఆర్గన్స్ ఉంటాయి. వీ షెల్ లుక్ ఎట్ దెమ్. ఫిష్లో గిల్స్ ఆర్ ది రెస్పిరేటరీ ఆర్గన్. గిల్ ఈజ్ ద రెస్పిరేటరీ ఆర్గన్ ఆఫ్ ఫిష్. టాడ్పోల్స్ కానీ బేబీ ఫ్రాగ్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా గిల్స్ ఈజ్ ద రెస్పిరేటరీ ఆర్గన్. కాక్రోచ్కి స్ప్రాకిల్స్ ఆర్ ట్రాకియా. ఫ్రాగ్స్కి స్కిన్ అండ్ లెగ్స్. ఎర్త్వామ్కి స్కిన్ ఈజ్ ఇట్స్ రెస్పిరేటరీ ఆర్గన్. స్టొమాటా అండ్ లెంటిసెల్స్ ఆర్ ది ప్లాంట్స్ రెస్పిరేటరీ ఆర్గన్. ప్లాంట్స్ ఎట్లా అంటే స్టొమాటా ద్వారానే మనం ఎక్స్చేంజ్ ఆఫ్ ఎయిర్ అంటాము. కాకపోతే లెంటిసెల్స్ ఈజ్ ఆల్సో ఏ రెస్పిరేటరీ ఆర్గన్ ఆఫ్ ఎ ప్లాంట్. అది జనరల్గా స్టెమ్స్లో ఉంటుంది అన్నట్టు. స్టెమ్లో లెంటిసెల్స్ అనేది ఉంటుంది. కొన్ని చెట్లు ఏవైతే బార్క్ ఉంటుంది కదా మనకి చెట్టుకి, బార్క్ ద్వారా కూడా అది రెస్పిరేషన్ జరుగుతుంది. అండ్ లూజ్ టిష్యూస్ వల్ల కూడా రెస్పిరేషన్ అనేది జరుగుతుంది చెట్లలో, కొన్ని ప్లాంట్స్లో. Flower consists of 4 parts which are sepal, petal, stamen, pistil. These are the 4 main parts a flower contain. Androecium is present in third whole of a flower. It is a male reproductive part of a flower composed of a long filament and anther attached to its tip. Androecium అంటే జనరల్గా ఏంటంటే ఇట్స్ ఏ మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఇన్ ఏ ఫ్లవర్. గైనేషియం అంటే ఇట్స్ ఏ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ అండ్ ఇన్నర్ మోస్ట్ వోల్ ఇన్ ఏ ఫ్లవర్. గైనేషియం అంటే జనరల్గా ఇట్ ఈస్ ఎ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఇన్ ఏ ఫ్లవర్. సన్ఫ్లవర్ ఇట్ యాక్చువల్లీ ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. సన్ఫ్లవర్ అంటే ఒకటే పువ్వు కాదు, మనం దాని మధ్యలో చాలా ఫ్లవర్స్ ఉంటాయి చిన్నగా. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. వాట్ సన్ఫ్లవర్. స్మాల్ ఫ్లవర్స్ ఇన్ ది బంచ్ ఆర్ ఫ్లోరేట్స్. చిన్న పువ్వులు ఏవైతే ఉంటాయో వాటినే ఫ్లోరేట్స్ అని అంటారు. ఫ్లోరేట్స్ ఇన్ ది సెంటర్ ఆర్ డిస్క్ ఫ్లోరేట్స్. మధ్యలో ఉండే ఆ ఫ్లోరేట్స్ని డిస్క్ ఫ్లోరేట్స్ అంటారు. ఫ్లోరేట్స్ అలాంగ్ ది రిమ్ సైడ్ ఉండే ఫ్లోరేట్స్ని రే ఫ్లోరేట్స్ అని అంటారు. సో దిస్ ఈజ్ సంథింగ్. ఒక దతురా ఫ్లవర్ తీసుకుంటే వాటికి ఏమేం పార్ట్స్ ఉంటాయో ఒకసారి చూద్దాము. ఈ రెక్కలు ఏవైతే ఉంటాయో వాటిని పెటల్స్ అంటాము. అండ్ ఒకలాంటి ఉబ్బిన లాగా ఉంటుంది కదా, స్వోలెన్ థ్రెడ్ లైక్ స్వోలెన్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్నే థలామస్ అని అంటాము. స్టాక్ అంటే మనం ఇట్లా పట్టుకునేది కాగడాని అంటాం కదా, దాన్ని స్టాక్ అంటాము. సెపల్స్ అంటే థలామస్ మీద ఉండదే సెపల్స్ అని అంటారు. యాంథర్ అంటే మొత్తం ఇక్కడ ఒకలాంటి ఫ్లవర్ పోలెన్ గ్రీన్స్ ఉంటాయి యాంథర్కి జనరల్గా. సో దట్ ఈస్ ది యాంథర్. స్టిగ్మా అంటే సేమ్ కొంచెం యాంథర్ లాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం ఎక్స్ట్రా హైట్లో ఉంటుంది సిగ్మా. స్టైల్ అంటే ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్సైడ్ ది ఫ్లవర్. సో దీస్ ఆర్ ది జనరల్ పార్ట్స్ ప్రజెంట్ ఇన్ ఏ ఫ్లవర్. మూవింగ్ ఆన్, based on presence and absence of floral parts, flowers are of 2 types. They are mainly complete flower and incomplete flower.
కంపోజ్డ్ ఆఫ్ సెపల్స్, పెటల్స్, స్టెమెన్స్, పిస్టిల్ ఈజ్ కాల్డ్ కంప్లీట్ ఫ్లవర్. ఈ 4 పార్ట్స్ ఇట్లా ఉంటే ఆ ఫ్లవర్ని మనం కంప్లీట్ ఫ్లవర్ అంటాము. ఎగ్జాంపుల్స్ హైబిస్కస్, దతురా అండ్ ఐపోమియా. దీస్ ఆర్ నోన్ యాజ్ ది కంప్లీట్ ఫ్లవర్స్. ఫ్లవర్స్ ఇన్ విచ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ 4 వోల్స్ ఈజ్ మిస్సింగ్ ఈజ్ నోన్ యాజ్ ఇన్కంప్లీట్ ఫ్లవర్. ఇవి 4 ఏది ఒక్కటి మిస్ అయిన దాన్ని ఇన్కంప్లీట్ ఫ్లవర్ అని అంటాము. లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ కుకుంబర్, బాటిల్ గార్డ్, పపాయా. Unisexual flower is a flower which has either stamen, which is androecium, or pistil, gynoecium, is known as unisexual flower. Example cucumber, bottle gourd and bitter gourd. మేల్ ఫ్లవర్, ఈ యూనిసెక్షువల్ ఫ్లవర్ని మేల్ ఫ్లవర్ ఉంటుంది, ఫీమేల్ ఫ్లవర్ ఉంటుంది. ద మెయిన్ ఫ్లవర్ దే ఓన్లీ హ్యావ్ స్టమెన్స్, దే డు నాట్ హ్యావ్ పిస్టిల్. వాటిలో స్టెమెన్ మాత్రమే ఉంటుంది, దే డు నాట్ హ్యావ్ పిస్టిల్. So this is about male flower. Whereas female flower they only have pistil but not stamen. Male lo stamen untundi, female lo pistil untundi. So this is the difference. They both are quite opposite to each other. Bisexual flower ante a flower that has both stamen and pistil. Both androecium and gynoecium is present in a bisexual flower. Example hibiscus, datura and ipomia. An ovary develops into a fruit while ovules develop into seeds and seeds further produce new plants. ఓవరీ అనేది ఒక ఫ్రూట్గా డెవలప్ అవుతుంది, ఓవ్యూల్స్ అనేవి సీడ్స్గా డెవలప్ అవుతాయి అండ్ ఆ సీడ్సే ఫర్దర్గా న్యూ ప్లాంట్ ప్రొడ్యూస్ అవ్వడానికి యూజ్ అవుతూ ఉంటాయి. ట్రాన్స్ఫర్ ఆఫ్ pollen grains from anther to stigma is known as pollination. If transfer of pollen grains take place within a flower, it is a self-pollination. Transfer of pollen grains from one flower to stigma of another flower of same species, it is cross pollination. This is the difference between self pollination అంటే సెల్ఫ్ పాలినేషన్ అంటే ఒకటే ఫ్లవర్లో ఒకటే యాంథర్ నుండి స్టిగ్మాకి వెళ్తే ఇట్ ఈస్ సెల్ఫ్ పాలినేషన్. క్రాస్ పాలినేషన్ అంటే వేరు వేరు ఫ్లవర్స్లో ఒకదాని యాంథర్ నుండి ఇంకోదాని స్టిగ్మాకి వెళ్తే ఇట్ ఈస్ క్రాస్ పాలినేషన్. ఒకే టైప్ ఫ్లవర్లో జరిగితే ఇట్ ఈస్ సెల్ఫ్, and two flowers of same species jarugute it is cross pollination. Air, water, animals, insects, humans acts as agents of pollination. అంటే మనకు బట్టల కంటి కానీ మనం గాలి ద్వారా కానీ బర్డ్స్ ఇట్లా ఎత్తుకపోయి కానీ సో ఇలా జరిగితే we generally acts as agents of pollination. Fusion of male and female gametes to form a structure known as zygote is called fertilization. Fusion of both male and female gametes to form a zygote is known as fertilization. Production of baby plants or offsprings from the zygote is sexual reproduction. Reproduction in plants when occurs using plant other than the flower is asexual reproduction. Flower కాకుండా ఇంకా వేరే పార్ట్స్ యూజ్ చేసి రీప్రొడక్షన్ అనేది జరిగితే ఇట్ ఈస్ నోన్ యాజ్ asexual reproduction. Vegetative reproduction in some plants, let us see. నేమ్ ఆఫ్ ది ప్లాంట్ స్వీట్ పొటాటో, దహ్లియా, క్యారెట్, బీట్రూట్, రాడిష్లో న్యూ ప్లాంట్స్ అనేవి ఎలా జరుగుతాయి అంటే ఇట్ గ్రోస్ ఫ్రమ్ మోడిఫైడ్ రూట్. పొటాటోలో ఫ్రమ్ ఐస్ ఇన్ ది ట్యూబర్ ఏ మోడిఫైడ్ స్టెమ్. పొటాటోలో మనకి గింజల్లా ఉండయి, ఆ పొటాటో నుండే మనకి కన్నులు అంటారు చూడండి, ఐస్ అంటారు, వాటి నుండి కొత్తగా రూట్స్ రావడం కానీ కొత్త ప్లాంట్ కానీ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆనియన్, గార్లిక్, లిల్లీస్ అండ్ గ్లాడియోలి. These generally grow from bulbs or corms, especially gladioli. These are the parts of plant that produce new plants. Next bryophyllum and begonia. Bryophyllum అంటే మనకు తెలిసిందే, we generally see it ఏంటంటే అందులో లీఫ్ మీదనే ఇంకో ఆకు మరవడం కానీ జరుగుతుంది. ఫ్రమ్ బర్డ్స్ ఆన్ ది లీఫ్లోనే కొత్త ప్లాంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ షుగర్ కేన్. స్టెమ్ గ్రోస్ రూట్స్ ఎట్ ది నోడ్స్. మింట్, స్ట్రాబెర్రీ, క్రిసాంతమం అంటే చామంతి పువ్వు, చామంతి చెట్టు, చామంతి. స్టెమ్ క్రీప్స్ అలాంగ్ ది గ్రౌండ్ అండ్ స్ట్రైక్స్ రూట్స్ ఎట్ ది నోడ్స్ విచ్ ఆర్ జనరలీ సకర్స్. బ్రెడ్ mold is a slice covered with grey colored fungus on bread slice. బ్రెడ్ మోల్డ్ అంటే మనకు జనరల్గా బ్రెడ్ స్లైస్ ఎక్కువ రోజులు ఉంటే దాని మీద ఒకలాంటి ఫంగస్ ఫామ్ అవుతుంది కదా, సో దట్ ఈస్ ద థింగ్ వి కాల్ యాజ్ బ్రెడ్ మోల్డ్. Alexander Fleming, who is a Scottish scientist, he discovered penicillin which can destroy many kinds of disease causing bacteria. Penicillin అనేది ఏంటంటే ఇట్స్ యాక్చువల్లీ ఏ బ్యాక్టీరియా వి కెన్ సే. ఇది చాలా ఏం చేస్తా అంటే డిసీజ్ కాజింగ్ బ్యాక్టీరియాని చంపుతుంది అన్నట్టు పెన్సిలిన్.
This was invented or discovered by Alexander Fleming. There is a difference between discovered and Fleming. We should not use it in as a synonyms. Next, squirrel. Squirrel hardly eats nuts it collected and forgot where it has hidden it. యాక్చువల్గా స్క్విరల్ అంటే ఉడతకి ఏంటంటే వింటర్ స్టార్ట్ అయ్యి కన్నా ముందు అది బయటికి వెళ్ళలేదు కదా, సో అన్నీ తినే సామాను తిండి బండారాలు ఏవైతే ఉంటాయో గింజలు కానీ అవన్నీ తీసుకొచ్చుకుంటుంది. అన్నీ దానికి చేతనైనంత వరకు తిని మిగతావి ఒక దగ్గర దాచిపెట్టుకుంటుంది. కాకపోతే అది ఎక్కడ దాచిపెట్టుకున్నది అది మర్చిపోతుంది. సో దానివల్ల ఏంటంటే అక్కడ దాచిపెట్టుకున్న దగ్గర విత్తనాలు కానీ నట్స్ కానీ ఏవైతే ఉంటాయో అక్కడ న్యూ ప్లాంట్స్ అనేవి గ్రో అవుతూ ఉంటాయి. అండ్ ఏ మస్టర్డ్ ప్లాంట్ ప్రొడ్యూసెస్ మోర్ దెన్ 10,000 సీడ్స్ ఇన్ ఇట్స్ లైఫ్ టైమ్. మస్టర్డ్ ప్లాంట్ అనేది తన జీవిత కాలంలో 10,000 సీడ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుందంట. నెక్స్ట్ వి షల్ సీ సోర్సెస్ ఆఫ్ వాటర్ అండ్ ఇట్స్ పర్సంటేజ్. ఓషియన్స్ మన ఎర్త్ మొత్తంలో 97% ఉంటే వాటర్ యాజ్ ఐస్ ఇన్ గ్లేషియర్స్ అండ్ పోలార్ రీజియన్స్ 2%, గ్రౌండ్ వాటర్ ఇన్ పాండ్స్ లేక్స్ అండ్ రివర్స్ 1%, అండ్ వీటిని మనం ఫ్రెష్ వాటర్ అంటాము. అండ్ మొత్తం 100%లో ఈ 1% మాత్రమే మనం యూజ్ చేస్తాము డ్రింక్ చేయడానికి, వాటర్ డ్రింకింగ్ ఫ్రెష్ వాటర్ కోసం. వరల్డ్ వాటర్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ March 22nd. ద పీరియడ్ 2005 to 2015 వాజ్ డిక్లేర్డ్ యాజ్ ది ఇంటర్నేషనల్ డికేడ్ ఫర్ యాక్షన్ ఆన్ వాటర్ ఫర్ లైఫ్. ఇదేంటంటే 2005 నుండి 15 వరకు ఇంటర్నేషనల్ డికేడ్ ఫర్ వాటర్ ఫర్ లైఫ్ అని డిక్లేర్ చేసామన్నట్టు. ఆల్ ది వేస్ట్ వాటర్ రిలీజ్డ్ బై హోమ్ ఇండస్ట్రీస్ హాస్పిటల్స్ offices and other users are collectively called sewage. Sewage is actually a liquid waste. అంటే మనం ఇంటి నుండి కానీ ఇండస్ట్రీస్ నుండి కానీ హాస్పిటల్స్ నుండి కానీ ఆఫీసెస్ నుండి కానీ ఇంకా చాలా ప్లేసెస్ నుండి వేస్ట్ వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది కదా, దాన్నే సివేజ్ అని అంటారు. యాక్చువల్లీ సివేజ్ అంటే ఇట్స్ ఎ లిక్విడ్ వేస్ట్. Contaminants are the impurities such as disease causing bacteria or other microbes. కంటామినెంట్స్ అంటే యాక్చువల్గా ఇంప్యూరిటీస్ అన్నట్టు. దెర్ ఆర్ మెయిన్లీ 3 types: ఆర్గానిక్ ఇంప్యూరిటీస్, ఇన్ఆర్గానిక్ ఇంప్యూరిటీస్ అండ్ బ్యాక్టీరియా అండ్ అదర్ మైక్రోబ్స్. ఆర్గానిక్ ఇంప్యూరిటీస్ అంటే హ్యూమన్ ఫీసెస్, అనిమల్ వేస్ట్, ఆయిల్, యూరియా, పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్, ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ వేస్ట్. దీస్ ఆర్ ఆర్గానిక్ ఇంప్యూరిటీస్. ఇన్ఆర్గానిక్ ఇంప్యూరిటీస్ అంటే నైట్రేట్స్, ఫాస్ఫేట్స్, మెటల్స్ అండ్ ఎక్సెట్రా. బ్యాక్టీరియా అండ్ అదర్ మైక్రోబ్స్ అంటే విచ్ జనరలీ కాజ్ కలరా, టైఫాయిడ్, dysentery and etc. These are the contaminants we generally observe in sewage. Next, physical, chemical and biological process are involved in treatment of wastewater at the treatment plants. ఫిజికల్ ప్రాసెస్, కెమికల్ ప్రాసెస్ అండ్ బయాలజికల్ ప్రాసెస్ కూడా ఉంటాయి. ఏంటంటే ఆ వేస్ట్ వాటర్ ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ క్లీన్ వాటర్ లాగా కొంచెం యూజ్ చేసే వాటర్ లాగా తయారయ్యడానికి వీ జనరలీ హ్యావ్ దీస్ ప్రాసెసెస్. క్లోరిన్ కిల్స్ డిసీజ్ కాజింగ్ హార్మ్ఫుల్ ఆర్గానిజమ్స్ ప్రెసెంట్ ఇన్ వాటర్. జనరల్గా క్లోరిఫై చేస్తూ అంటారు కదా, జనరల్గా అవి ఏంటంటే అందులో ఉండే వాటర్లో ఉండే వేస్ట్ వాటర్లో ఉండే ఆర్గానిజమ్స్ కానీ బ్యాక్టీరియా, డిసీజ్ కాజింగ్ బ్యాక్టీరియా ఏమవుతూ ఉందో దాన్ని చంపుతుంది అన్నట్టు. క్లోరిన్. ఎరేషన్ అలోస్ గ్రోత్ ఆఫ్ మైక్రోబ్స్ దట్ బ్రేక్ డౌన్ వేస్ట్. అరేషన్ అంటే ఏంటంటే ఒక మైక్రోబ్స్ని డెవలప్ చేస్తా అన్నట్టు, గ్రో చేస్తా అన్నట్టు. దట్ బ్రేక్ డౌన్ వేస్ట్, ఆ వేస్ట్ అయితే ఉందో దాన్ని బ్రేక్ చేయడానికి వి యూజ్ ది అరేషన్ ప్రాసెస్. We generally have 3 types of drainage systems, which are open drainage system, closed drainage system and underground drainage system. Septic tanks help in wastewater disposal. VSS, which means Vana Samrakshana Samiti. Nallavalli is the oldest VSS of Medak district, formed in 1993 with 600 members. నల్లవల్లి అనేది ఒక ప్లేస్. యాక్చువల్గా ఇట్ ఈస్ ది ఓల్డెస్ట్ వన సంరక్షణ సమితి విచ్ ఈజ్ లొకేటెడ్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ మెదక్ డిస్టిక్. ఇది 1993లో ఫామ్ అయింది విత్ 600 మెంబర్స్ ఓన్లీ. యాక్చువల్గా ఆ ప్రాంతంలో రెయిన్ఫాల్ అనేది తక్కువగా ఉండి పొలం సాగు చేయడానికి కూడా వాటర్ లేకపోతే వీళ్ళందరూ ఒక విఎస్ఎస్ లాగా ఫామ్ అయ్యి ఏంటంటే చెరువులను కానీ వాటర్ని సేవ్ చేయడం కానీ పర్కులేషన్ ట్యాంక్స్ చేయడం కానీ ఇట్లా కొన్ని ప్రాసెసెస్ ద్వారా వాటర్ని స్టోర్ చేసుకొని వాళ్ళ యొక్క జీవన విధానానికి ఒక అర్థవంతమైన జీవనాన్ని తెచ్చారన్నట్టు. అన్ ఏరియా ఆఫ్ 310.40 hectares of land allotted from Nallavalli forest block to VSS members. ఇంత హెక్టార్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉందో అది నల్లవల్లి ఫారెస్ట్ బ్లాక్ VSS మెంబర్స్కి అయితే ఇచ్చిందన్నట్టు.
మేకింగ్ పాట్స్ యూజింగ్ సాయిల్ ఈజ్ నోన్ యాజ్ పాటరీ. వాటర్ పాసింగ్ త్రూ ది సాయిల్ పార్టికల్స్ ఈజ్ నోన్ యాజ్ పర్క్యులేషన్. పర్క్యులేషన్ అంటే జనరల్గా ఆ సాయిల్ పార్టికల్స్ నుండి వాటర్ ట్రావెల్ చేయడమే ఇట్స్ పర్క్యులేషన్. అండ్ పర్క్యులేషన్ అనేది శాండీ సాయిల్లో ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే శాండీ సాయిల్ మధ్యలో గ్యాప్స్ అనేవి మనం ఎక్కువ చూస్తూ ఉంటాము. అండ్ ఇట్స్ లో ఇన్ క్లే సాయిల్. క్లే సాయిల్ అంటే మనకు తెలిసిందే బంకమట్టిలాగా, అందులో వాటర్ చాలా తొందరగా వెళ్ళదు, మన ఇసుకలాగా జనరల్లీ వి అబ్జర్వ్. సో ఇట్ ఈస్ పర్క్యులేషన్ ఈస్ హై ఇన్ శాండీ సాయిల్ అండ్ లో ఇన్ క్లే సాయిల్. హారిజన్స్ ఆఫ్ సాయిల్, ఇది ప్రీవియస్గా టెట్లో అడిగారు, టెట్లో అడిగారు ఈ క్వశ్చన్ అయితే గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. హారిజన్స్ ఆఫ్ సాయిల్ అంటే జనరల్గా వీ హ్యావ్ 6 హారిజన్స్. ఫస్ట్ ఈజ్ ఓ హారిజన్, సర్ఫేస్ లిటర్ అంటారు దీన్ని. ఇందులో జనరల్గా ఏముంటుందంటే లీఫ్ లిటర్స్ ఉంటాయి అన్నట్టు, జనరల్గా పడిపోయిన ఆకులు కానీ, ఎండిపోయిన ఆకులు, రాలిపోయిన ఆకులు కానీ ఉండి హ్యూమస్ అనేది కూడా ఉంటుంది అన్నట్టు. యాక్చువల్గా ఆర్గానిక్ డికే మ్యాటర్ అంటారు అన్నట్టు హ్యూమస్ అంటే. ఓ హారిజన్లో ఇది ఉంటుంది. అండ్ సెకండ్ ఈజ్ ఏ హారిజన్. ఇది ఓ హారిజన్కి ఈ హారిజన్కి మధ్యలో ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో నోన్ as టాప్ సాయిల్. జనరల్గా సీడ్స్ జెర్మినేట్ అండ్ ప్లాంట్ రూట్స్ గ్రో హియర్ ఏ హారిజన్లో. ఈ హారిజన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ లీచింగ్ లేయర్. జనరల్గా శాండ్ కానీ సిల్ట్ కానీ ఉంటుంది అన్నట్టు ఈ హారిజన్లో. బి హారిజన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సబ్ సాయిల్. క్లే కానీ, మినరల్ డిపాజిట్స్ కానీ, ఐరన్ కానీ, అల్యూమినియం ఆక్సైడ్స్ కానీ ఇందులో ఉంటాయి అన్నట్టు ఈ బి హారిజిన్లో. సి హారిజిన్ అంటే రెగోలిత్ అని అంటారు. ఇట్స్ స్లైట్లీ బ్రోకెన్ అప్ బెడ్ రాక్, రూట్స్ డోంట్ పెనట్రేట్. ఇది కొంచెం ఎట్లా అంటే గట్టిగా ఉంటుంది అన్నట్టు, మిగతా వాటికన్నా పైన ఏ హారిజన్స్ అయితే ఉన్నాయో వాటికన్నా కొంచెం గట్టిగా ఉంటుంది అన్నట్టు, రాక్ లాగా. ఇందులో రూట్స్ అంటే ఏవైతే ఉన్నాయో మనం చెట్లు గిట్ల పెట్టేటప్పుడు రూట్స్ అనేవి అందులోకి ఎంటర్ కావన్నట్టు. సో దిస్ ఈజ్ అబౌట్ సి హారిజన్. నెక్స్ట్ ఆర్ హారిజన్, ఇట్ ఈస్ బెడ్ రాక్, అన్వెదర్డ్ రాక్. అంటే వర్షాలు పడ్డా కానీ ఇదంతా ఎఫెక్ట్ అవ్వదు అన్నట్టు, ఇట్ ఈస్ జస్ట్ స్ట్రాంగ్గా ఉంటుంది అన్నట్టు, చాలా గట్టిగా ఉంటుంది. వాటర్ ఎంటర్ కావు, రూట్స్ ఎంటర్ కావు, వర్షం వచ్చినా కూడా ఎక్కువ ఇన్ని హారిజన్స్ దాటి అంత ఎక్కువ వర్షం పడితేనే ఇది ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టు. బట్ ఇట్ ఈస్ వెరీ రాకీ హారిజన్ అని మనం చెప్పవచ్చు అన్నట్టు, బెడ్ రాక్ అన్నట్టు. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హారిజన్స్ ఆఫ్ సాయిల్. OAEBCR ఇది ఒక సిరీస్. లాస్ట్ టైం ఇట్లానే అడిగారు సిరీస్లో అరేంజ్ చేయమని. సో దిస్ ఈజ్ అబౌట్ హారిజన్స్ ఆఫ్ సాయిల్. మూవింగ్ ఆన్, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఈజ్ హై ఇన్ క్లే సాయిల్. క్లే సాయిల్లో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది ఎక్కువ ఉంటుంది అన్నట్టు. క్లే, లోమ్ ఆర్ సూటబుల్ ఫర్ గ్రోయింగ్ వీట్, గ్రామ్ అండ్ ప్యాడీ. క్లే కానీ లోమ్ కానీ ఏవైతే ఉందో అవి వీట్, గ్రామ్ అండ్ ప్యాడీని గ్రో చేయడానికి సూటబుల్గా ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ కాటన్ ఈజ్ గ్రోన్ ఇన్ శాండీ, లోమ్ ఆర్ బ్లాక్ సాయిల్. డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ సాయిల్ ఈజ్ నోన్ యాజ్ సాయిల్ ప్రొఫైల్. ఇంతకుముందు మనం డిఫరెంట్ హారిజన్స్ అని చెప్పుకున్నాం కదా, జనరల్గా లైక్ దట్ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ సాయిల్ ఈజ్ నోన్ యాజ్ సాయిల్ ప్రొఫైల్. Removal of top soil by wind, water or any other means is known as soil erosion. జనరల్గా ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు కూడా మీద ఉండే ఫర్టైల్ సాయిల్ ఏమవుతుందంటే కొట్టుకుపోతుంది అన్నట్టు, దానివల్ల అది నేల ఏదైతే ఉంటుందో అది బ్యారెన్ సాయిల్, అంటే అగ్రికల్చర్కి పనికిరాని సాయిల్ లాగా అయిపోతుంది అన్నట్టు. సో సాయిల్ ఎరోజన్ అంటే అట్లా ఫర్టైల్ సాయిల్ కానీ విండ్స్ వల్ల, అంటే ఎక్కువ గాలి వచ్చినా కూడా, వరదలు వచ్చినా కూడా, వాటర్ ఎక్కువ పడ్డా కూడా సాయిల్ ఎరోషన్ అనేది జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ ఫారెస్ట్ సర్వ్స్ యాజ్ లంగ్స్ ఆఫ్ అవర్ ఎర్త్. ఫారెస్ట్ అనేది మన ఎర్త్కి లంగ్స్ లాగా అని అర్థం. నెక్స్ట్ ఫారెస్ట్ ఏరియా, యానిమల్స్ అండ్ టైప్స్ ఆఫ్ ట్రీస్. ఏటూరు నగరం ఫారెస్ట్లో ఏ యానిమల్స్ ఉంటాయి, ఏ ట్రీస్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం. యానిమల్స్కి వచ్చేసి టైగర్, చింకారా, యాంటిలోప్, ఫాక్సెస్, స్లాత్ బియర్. అండ్ ట్రీస్ టామరిన్, ఆమ్లా, నీమ్, సాల్, బ్యాంబూ అండ్ టేక్. భద్రాద్రి ఫారెస్ట్లో టైగర్స్, ప్యాంథర్, బియర్స్, హైనా, ఫారెస్ట్ హాగ్ అండ్ డీర్. ట్రీస్ టామరిన్, ఆమ్లా, నీమ్, క్యాషియా అంటే తంగేడు, టేక్, రోజ్వుడ్. మహబూబ్ నగర్ ఫారెస్ట్లో టైగర్స్, డీర్, చింపాంజీస్, బబూన్స్, స్నేక్స్, ఫాక్సెస్. బర్డ్స్ వచ్చేసి రేగు, ఆల్మండ్, టేక్, అకేషియో అంటే తుమ్మ, ఆమ్లా, తంగేడు, బ్యాంబూ అండ్ నీమ్. ఆదిలాబాద్లో ఎలిఫెంట్, టైగర్స్, మంకీస్ యానిమల్స్ ఉంటాయి. అండ్ ట్రీస్ వచ్చేసి టామరిన్, ఆమ్లా, నీమ్, తంగేడు, అడ్డకు. ఓకే, దీస్ ఆర్ ది ట్రీస్ అండ్ animals we generally observe in different types of forest areas.
చిప్కో మూమెంట్ అంటే ఇట్ ఈస్ ఎ మూమెంట్ యాక్చువల్లీ విచ్ ఈస్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్ అండ్ ఫర్ ప్రొటెక్టింగ్ ట్రీస్. ఇన్ 1730 AD, 350 Bishnois led by Amrita Devi sacrificed their lives to protect sacred green casey trees by hugging them. సుందర్లాల్ బహుగుణ హీ యాక్చువల్లీ ఈ మూమెంట్ అనేది ఇంకా ఇంప్రూవ్ చేస్తాడు అన్నట్టు. లైక్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ సేవింగ్ ట్రీస్ వీ కెన్ సే. ఇట్ ఈస్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ది ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్. Moving on, changes mainly are of two types. One is physical change and the other is chemical change. When a substance undergoes a change in shape, size, color or state without the formation of a new substance, it is said to be physical change. Like example, heating ice కానీ solidification of ghee కానీ. ఐస్ని హీట్ చేస్తే అది వాటర్ నుండి వేపర్ అవుతుంది. ఘీని అంటే ఫ్రిడ్జ్లో పెడితే అది సాలిడ్ స్టేట్లోకి వస్తుంది. అందులో సైజ్ చేంజ్ అయింది, షేప్ చేంజ్ అయింది, కలర్ చేంజ్ అయింది, స్టేట్ కూడా చేంజ్ అయింది, బట్ కొత్త ప్రోడక్ట్ అనేది అక్కడ రాలేదు. సో వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఏ ఫిజికల్ చేంజ్. వెన్ ఏ సబ్స్టెన్స్ అండర్గోస్ ఏ చేంజ్ ఇన్ ఇట్స్ కాంపోజిషన్ ఈజ్ నోన్ యాజ్ కెమికల్ చేంజ్. కెమికల్ చేంజ్ని మనం కెమికల్ రియాక్షన్ అని కూడా అంటాము. లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ బర్నింగ్ న్యూస్ పేపర్ అండ్ చేంజ్ ఆఫ్ మిల్క్ ఇంటూ కర్డ్. న్యూస్ పేపర్ని మనం కాలబెడితే మళ్ళీ ఆ కాలబెట్టిన దాని నుండి మనం మళ్ళీ న్యూస్ పేపర్ తయారు చేయొచ్చా? లేదు. బట్ వేరేస్ ఆ వాటర్ ఏదైతే ఉందో వాటర్ని మనం కూల్ చేస్తే ఐసే అవుతుంది అండ్ రివర్స్ వీ కెన్ డూ ఇట్. అండ్ గీని వేడి చేస్తే లిక్విడ్ ఫామ్లో అవుతుంది, లిక్విడ్ని మనం సాలిడిఫై చేస్తే సాలిడ్ ఫామ్ ఆఫ్ గీ అయితే అవుతుంది. బట్ కెమికల్ చేంజ్లో మనకి ప్రోడక్ట్స్ అనేవి మళ్ళీ రివర్స్లో వేస్తే రావన్నట్టు. ఇప్పుడు న్యూస్ పేపర్ని మనం బంద్ చేస్తే యాష్ ఏదైతే ఉంటుందో మళ్ళీ న్యూస్ పేపర్లో రాదు. అండ్ ఇక్కడ మళ్ళీ మిల్క్ని కర్డ్గా చేంజ్ చేద్దాం, బట్ కర్డ్ని మిల్క్గా మళ్ళీ చేంజ్ అయ్యి రాదు. సో దిస్ ఈస్ ద థింగ్ అబౌట్ కెమికల్ రియాక్షన్. కెమికల్ రియాక్షన్లో కొత్త ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. వెరాస్ ఫిజికల్ చేంజ్లో నో న్యూ సబ్స్టాన్స్ ఈజ్ ఫార్మ్డ్. కొత్త సబ్స్టాన్స్ అనేది ఫామ్ కాదు ఫిజికల్ చేంజ్లో. బ్రౌన్ లేయర్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ఐరన్ ఆర్టికల్స్ ఈజ్ నోన్ యాజ్ రస్ట్. అంటే జనరల్గా మనం నెయిల్స్ చూస్తూ ఉంటాము, అంటే ఐరన్ నెయిల్స్ చూస్తూ ఉంటాము, బెంచెస్ చూస్తూ ఉంటాము. జనరల్గా అవి ఎక్కువ వాడకుంటే అవి చిలుంబడతాయి అంటాం జనరల్గా. దాన్నే రస్ట్ అని అంటారు. ఒక బ్రౌన్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది వాటి మీద, ఐరన్ పార్టికల్స్ మీద, ఐరన్ ఆర్టికల్స్ మీద. దాన్నే మనం రస్ట్ అని అంటాము. ప్రాసెస్ ఆఫ్ ఫార్మింగ్ రస్ట్ ఈజ్ నోన్ యాజ్ రస్టింగ్. If iron reacts with oxygen from air and when it reacts with water, it gives rust which is known as iron oxide. వాటర్ ఎక్కడ నుండి వచ్చినాయంటే మనకి ఇక్కడ సర్ఫేస్ మన అట్మాస్ఫియర్లో కంపల్సరీ హ్యూమిడిటీ కానీ మాయిశ్చర్ కానీ ఉంటుంది, విచ్ ఈస్ జనరల్లీ వాటర్, రైట్? సో ఐరన్ ఆక్సిజన్ వాటర్ కలిపితే ఇట్ లీడ్స్ టు రస్ట్. నెక్స్ట్, స్పీడ్ ఆఫ్ రస్టింగ్ డిపెండ్స్ ఆన్ అమౌంట్ ఆఫ్ మాయిశ్చర్ అండ్ టైమ్ అవైలబిలిటీ. ఎంత ఎక్కువ వేడి కానీ వాటర్ కానీ అదైతే ఎక్కువగా ఉంటే రస్టింగ్ అనేది అంత స్పీడ్గా ఫాస్ట్గా జరుగుతుందని అర్థం. ప్రాసెస్ ఆఫ్ కోటింగ్ ఏ లేయర్ ఆఫ్ మెటల్ ఆన్ ఐరన్ ఈజ్ నోన్ యాజ్ galvanization. Process of depositing zinc metal on iron is also known as galvanization. If magnesium is reacted with oxygen from air, it gives magnesium oxide. ఇప్పటి నుండే మనకి కెమికల్ ఫార్ములాస్ వచ్చాయి, జస్ట్ గుర్తుపెట్టుకోండి. when magnesium oxide reacts with water, it gives magnesium hydroxide. when copper sulfate, actually it's blue in color, when it reacts with iron, it gives iron sulfate which is green in color, and also copper and also some brown deposit. When vinegar is mixed with baking soda, it gives carbon dioxide and other substance. These are some of the chemical reactions. And when carbon dioxide is mixed with lime water, it gives calcium carbonate and water. The process of separating a soluble solid from the solution by heating or evaporating the solvent is known as crystallization. జనరల్గా సీ నుండి సాల్ట్ని మనం extract చేయడానికి we use this process of crystallization. So this is the thing about crystallization, and this is the whole thing about 7th class science important short notes. I hope you got some information from this video. If you like it, just like it, share it, comment it, and just do not forget to subscribe to Let's EDUTAIN.